రాజకీయ నేతలు పోటాపోటీగా తిడతారా? ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? వాళ్ళు మాట్లాడితే మాత్రం బూతులు కాదు, వాళ్ళని ఉద్దేశించి ఇంకెవరన్నా మాట్లాడితే బూతులు అనేటువంటి ప్రశ్న. మన డిగ్నిటీ డెకరం మెయింటైన్ చేయకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగే ఇష్యూలలో కూడా బూతులు కనపడలా. ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతారనేది బూత్ కాదు. ఇప్పుడు యూట్యూబ్లో ఫ్యామిలీ పంచాయతీ పెట్టేటువంటి దాంతో 1,00,000 మంది అడ్వకేట్లు ఉంటారు. వీళ్ళందరూ అసలు కోర్టులకు వస్తారా? ఈ మధ్య వైరల్ అయిన వాళ్ళనైతే హైకోర్టు క్యాంటీన్లో కూర్చొని చూసి వీళ్ళు ఎవరో తెలుసా మీకు అని అడుగుతా. మీరు చదువుకొని వచ్చారా? కాపీ కొట్టి పాస్ అయ్యి వచ్చారా? అసలు కనీసం పాత ఐపీసీ అన్నా మీకు తెలుసా? దళిత క్రైస్తవ సభ పైన, ఆ స్పీచ్ల పైన మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంది ఆ సభ. ఆ ప్రసంగాలు అయితే మతాల మధ్య ఘర్షణ జరిగేటట్లుగానే ఉన్నాయి అని అంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ఎవరికి నేర్పించారు కదా. మంత్రులకి రాజ్యాంగం తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోలీసులకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న దూసుకొస్తుంది. ఆ బూతులని, ఆ దుర్మార్గ ప్రసంగాల్ని మీరు సమర్థిస్తారా? ఎలా సమర్థిస్తారు అని చెప్పి నేను విన్న దానిలో అది బూతులు కాదు, హార్ష్ పదజాలం. సుప్రీంకోర్టు చెప్పినా కూడా కేసుల మీద కేసులు, అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయంటే వాట్స్ హ్యాపెనింగ్? నేను రావణ్ సపోర్టర్ని కాదు, కానీ ఐ స్టాండ్ ఫర్ హిజ్ రైట్స్. జుడిషియరీలో అది ఒకవేళ తప్పు అనుకుంటే దెన్ కోర్టు లెట్ ద కోర్ట్ డిసైడ్. అంతేగాని హెరాస్మెంట్ అనేది చాలా తప్పు. జర్నలిస్ట్ కేవీఆర్ ఇష్యూ, ఇటు రావణ్ ఇష్యూ, అలాగే పవన్ కళ్యాణ్ ఇష్యూ, ఈ 3 ఇష్యూస్లో ఎవరు మారాలి? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, వీళ్ళని చూసి వాళ్ళ ఫాలోవర్స్ ఏం నేర్చుకుంటున్నారు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తోంది అని ఇప్పుడు నిలదీస్తే ఏముంది, అంతా అరెస్టు రాజకీయమే నడుస్తోంది అంటున్నారు. పోటాపోటీ సెక్షన్లు, అంతకుమించి పోటాపోటీ కేసులు, పోలీస్ స్టేషన్ల నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్లకి మారుతున్నటువంటి ఎఫ్ఐఆర్లు, బెయిల్ కోసం ప్రయత్నాలు, బెయిల్ వచ్చినా కూడా ఆగని అరెస్టులు. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు తెలంగాణలోకి వచ్చి అంత బలవంతంగా ఎలా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రశ్నతో పాటు ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఇప్పుడు వేధిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులపై, కామెంట్లపై అరెస్టులు ఉంటాయా? ఒకవేళ ఉంటే దాని పరిధి ఎంతవరకు? బూతులు ఇన్ఫ్లుయెన్సర్లో లేకపోతే నార్మల్ పీపుల్లో మాట్లాడితేనే అరెస్టులు ఉంటాయా? రాజకీయ నేతలు మాట్లాడొచ్చా? అలాంటి లైసెన్స్లు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఫౌండర్, తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు అంటూ ద డైలీ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఈ టాపిక్ గురించి డీటెయిల్గా, ఇన్డెప్త్గా డిస్కస్ చేయాలి అని అనుకున్న వెంటనే నాకు వెంటనే ఫ్లాష్ అయినటువంటి నేమ్ మీరు. బికాజ్ ఎందుకంటే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ బై ద సేమ్ వే మీరు కంప్లీట్గా దీనిపైన స్టడీ చేసి ఉన్నారు. యూ ఆర్గ్యూడ్ మెనీ ఆల్సో. సో గోయింగ్ ఇన్ టు ద డీప్ సబ్జెక్ట్ శ్రీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్టుల నుంచే మాట్లాడుకుందాం. అరెస్టుల గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు బూతుల గురించి మాట్లాడాల్సి వస్తుంది కంపల్సరీగా. రాజకీయ నేతలు పోటాపోటీగా తిడతారు. అన్ని పార్టీలో ఉన్నారు, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే మాత్రం బూతులు కాదు, వాళ్ళని ఉద్దేశించి ఇంకెవరన్నా మాట్లాడితే బూతులు అనేటువంటి ప్రశ్న. మనమైతే బూతులను సమర్థించాం, మీరు కానీ నేను కానీ. బట్ ఈ పరిధి ఏంటి, ఎంతవరకు? బూతులు అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎప్పుడు కూడా తప్పే. మాట్లాడడంలో ఒక హుందాతనం అని ఉండాలి, డిగ్నిటీ అని ఉండాలి. మన డిగ్నిటీ డెకరం మెయింటైన్ చేయకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. అయితే ఇది బూత్ అనే డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్, హార్ష్ పదజాలం డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే సార్. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునే దాంట్లో బూతులు తక్కువ ఉంటాయి. అంటే బూత్ అనే డెఫినేషన్లో బై డెఫినేషన్ బూత్ అనేది ఉండదు, వల్గర్ లాంగ్వేజ్ అనేది కాదు. ఇక్కడ ఏముంటుందంటే శృతి మించి అవతల వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఒక జుగుప్సా కలిగించే ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఈ లాంగ్వేజ్ని హార్ష్ లాంగ్వేజ్ అనొచ్చు. బూత్ అనే డెఫినేషన్లో వీళ్ళు పెద్దగా మాట్లాడలేదు. ఈవెన్ ఇప్పుడు జరిగే ఇష్యూలలో కూడా బూతులు కనపడలా. ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతారనేది బూత్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే. సో ఇది నేను బూతులాగా చూడను వాటిని. ఇది ఎవరు మాట్లాడినా కానీ అట్లాంటి పదజాలం కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే అనవసరం. అదే ఎక్స్ప్రెషన్ని ఇంకొకలాగా కూడా చెప్పచ్చు.
అని చెప్పకూడదా, స్ట్రిక్ట్లీ లీగల్గా ఇలా మాట్లాడడానికి వీలు లేదా అంటే మాట్లాడవచ్చు. ఇట్స్ ఏ ఎక్స్ప్రెషన్ కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఇది స్ట్రిక్ట్లీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోకే వస్తుంది. బూతులు మాట్లాడినంత వరకు బూతులు మాట్లాడకూడదు. నేను కూడా పర్సనల్గా చాలామంది ఈ పర్టికులర్గా రీసెంట్గా యూట్యూబ్స్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు చాలామంది అసలు నాకు తెలిసి దాదాపుగా ఈ హార్ష్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. కొంతమంది నాకు పరిచయం ఉన్న వాళ్ళకి నేనే ఫోన్ చేసి ఏంది ఇది నా కొడుకులు అనడము, ఇలాంటి పదజాలం తప్పుది, నువ్వు చెప్పేది కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ని చెప్పు, అంతేగాని ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను పర్సనల్ కూడా అడ్వైస్ చేసిన దాఖలాలు ఉన్నాయి. సో కాబట్టి దట్స్ మై ఒపీనియన్. పొలిటీషియన్స్ మాట్లాడుకున్నా ఎవరు మాట్లాడుకున్నా కానీ దేర్ షెల్ బి సమ్ డిగ్నిటీ. పదంలో, పదజాలంలో, భావంలో, భావ వ్యక్తీకరణలో కూడా ఒక హుందాతనం అనేది ఉండాలి. హుందాతనం లేకపోతే సమాజం వాళ్ళని హీరోల్లాగా చూసేస్తుంది. ఇప్పుడు అట్లాంటి భాష మాట్లాడిన వాళ్ళని సమాజం హీరోల్లాగా చూస్తుంది. సో సమ్వేర్ వీఆర్ ఫెయిలింగ్ యాజ్ అ సొసైటీ ఆల్సో ఇన్ రిసీవింగ్ ఆల్ దిస్ కంటెంట్. అది దట్ ఈస్ మై ఒపీనియన్. ఈ బాగా ఎక్కువగా సాంద్రత ఉండేటువంటి పదజాలం వాడితే, లేకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేస్తే, లేకపోతే రెచ్చగొట్టేలాగా అనాలిసిస్ చేసేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. అవును. ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. ఎక్కువ గుర్తుపడుతూ ఉంటారు. ఈ ఉద్దేశంలో కూడా చాలా మంది పరిధి దాటుతున్నారా? యా, డెఫినెట్లీ అనొచ్చు. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఒక ట్రెండ్ చూస్తున్నాం. ఫేస్బుక్లో నేను మామూలుగా నా పబ్లిక్ స్పీచెస్లో కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటిలో కూడా చెప్తూ ఉంటాను నేను. మనకు ఫేస్బుక్లో ఏదన్నా ఒక బారోడ్ థాట్ అంటారు, ఎవడో ఏదో చెప్పింది, ఎక్కడో చెప్పింది, ఎక్కడో చదివింది, దాన్ని తీసుకొని వచ్చి తెలుగులో తర్జమా చేసి వీడు ఫేస్బుక్లో పెట్టుకున్న తర్వాత ఊరికే రీఫ్రెష్ కొడుతూ ఉంటాడు. ఎన్ని లైక్లు వచ్చాయి చూసుకోవాలి, ఎన్ని కామెంట్లు వచ్చాయి చూసుకోవాలని చెప్పి చూసుకొని ఆ లైక్లు కామెంట్లతో సంతృప్తి పడిపోతుంటే నేను చాలా ఫేమస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని చూసి ఇది నా పెద్ద ఫాలోయింగ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య. గల్లీకి ఒకటి దొరుకుతారు. సో వీళ్ళు ఏంటంటే నెగిటివ్గా మాట్లాడితే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయనో అట్లాంటి నమ్ముతారేమో నాకు తెలియదు. కానీ అంతకన్నా డేంజరస్ ట్రెండ్ ఏంటంటే వాళ్ళు అట్లా అనుకోవడానికి కారణం ఏంటి అంటే ఇలా మాట్లాడే వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఫాలోయింగ్స్ ఉన్నారు. ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ చాలా మంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఎక్కడో దాకా నేను మా ప్రొఫెషన్నే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. సీరియస్గా వచ్చి ఒక లా చెప్పి కేవలం సొసైటీలో ఒక లీగల్ అవేర్నెస్ తీసుకురావాలి, లేదంటే ఈవెన్ మంచి జర్నలిస్టిక్ సర్కిల్స్లో కూడా మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, హుందాగా మనం మన పదజాలంతో కూడా చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, జడ్జిల్ని కూడా క్రిటిసైజ్ చేయొచ్చు, ఒక డిగ్నిఫైడ్ మేనర్లో చేయొచ్చు అని చెప్పే వాళ్ళకి నాకు తెలిసి పెద్దగా వ్యూవర్షిప్లు ఉండవు, పెద్ద ఫాలోవర్స్ ఉండదు. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అత్తాకోడలు స్క్రిప్టెడ్ అది చెప్పి ఒకే సబ్జెక్ట్ని పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఫ్యామిలీ, అత్తాకోడలు, 498 ఇవి అన్నీ మాట్లాడుకొని దాంట్లో మళ్ళీ డ్రమటైజ్ చేసి ఈవెన్ లేడీ అడ్వకేట్స్ కూడా అసలు నువ్వు అడదామైనా అని చెప్పేసి అడిగే లేడీ అడ్వకేట్స్ ఏది యూట్యూబ్లలో. ఎగ్జాక్ట్లీ. ఏమమ్మా నువ్వు మహాతల్లి, నేను ఒక వీడియో చూస్తున్నాను, ఒక ఆవిడ అంటుంది, ఓ మహాతల్లి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా, నువ్వు అందరిని నాకేస్తున్నావు, అందరినీ ఉడిచేస్తున్నావు, మగాళ్ళందరూ నిన్ను చూసి భయపడి పాడిపోతున్నారు. ఏంది ఇది? దానికి వ్యూవర్షిప్ లక్షల్లో చూస్తున్నారు దాన్ని, ఆ కంటెంట్ని. ఈ కంటెంట్ లక్షల్లో చూస్తున్నారు. ఎట్లా అనుకోవాలి నేను అంటే సమ్వేర్ సొసైటీలో ఏది అమ్ముడుపోతుందో ఇది తెలుసుకొని అది వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. దానికి బహుశా దీని నుంచి దాటడానికి కొంచెం పరిపక్వత కావాలి. అంత పరిపక్వత ఉన్న వాళ్ళు చాలా సీరియస్ జర్నలిస్టులు ఉన్నారు. నేను చాలామందిని చూస్తాను, చాలా సీరియస్ జర్నలిస్టులు ఉంటారు. వీళ్ళు కంటెంట్ ఎలా పోతుంది, వస్తుంది, రాదు ఏం పట్టించుకోరు. వాళ్ళు సమాజానికి ఒకటి చెప్పాలి, అది 1000 మంది చూసినా 100 మంది చూసినా కానీ వీళ్ళు చెప్పే కంటెంట్ని అసలు ఎంత హుందాగా చెప్తారంటే అంత హుందాగా చెప్తారు. రీసెంట్గా నేను ఒక మన మహువా మీడియా వాళ్ళది చూశాను. ఆయన ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను వేణుగోపాల్ గారు, వనజ గారు. వేణుగోపాల్ గారిని నేను చూశాను. వనజ గారికి నేను పర్సనల్గా కూడా నేను మెసేజ్ కూడా పెట్టాను, చాలా బాగా చేశారండి, అది ఏదో ఫైల్స్ అని చేశారు కదా, వాట్ ఈస్ దట్, అయోధ్య ఫైల్స్ కాదు కేరళ ఫైల్స్. మా అమ్మాయి డెడ్ బాడీస్ని చంపేసి ధర్మస్థలి డెడ్ బాడీస్ అంతా ఇట్లా పెట్టి ధర్మస్థలి ఫైల్స్ అని ఏదో చేశారు ఆవిడ. చాలా బ్యూటిఫుల్గా, చాలా హుందాగా చేశారు, చెప్పడంలో కూడా చాలా. నేను పర్సనల్గా మెసేజ్ పెట్టి మరి మేడం చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేశారు. అట్లా చాలామంది సీరియస్ జర్నలిస్టులు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. వేణుగోపాల్ గారు మొన్న చేసిన రీసెంట్ అనాలిసిస్లో నాకు అంతకుముందు వేణుగోపాల్ గారు అనాలిసిస్ నాకు పెద్దగా తెలియదు. అప్పటి నుంచి నేను ఫాలో అయ్యి చూస్తున్నా. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆయన చూస్తే ఆయనకి వ్యూవర్షిప్ తక్కువ ఉంది.
యాక్చువల్గా వ్యూవర్షిప్ ఎక్కువ ఉండాల్సిన కంటెంట్ అది, ఉండాలి. ఉండాల్సిన కంటెంట్ అది. అట్లా చాలామంది మీ వీడియోస్లో నేను చూశాను, మీరు ఏదైతే సింగిల్గా కూర్చొని మాట్లాడిన వీడియోస్ ఇది ఉంటాయి కదా, ఈ సింగిల్గా మాట్లాడిన కూర్చొని వీడియో మంచి కంటెంట్, మంచి వ్యూ పాయింట్ అది ఉంటుంది. కానీ దీన్ని చూసే వాళ్ళకన్నా ఎవరో ఒకరు చాలా ఉద్రేకంగా ఊగిపోతూ మాట్లాడి బూతులు తిట్టేసే వాళ్ళకి ఉండే వ్యూవర్షిప్ చాలా ఎక్కువ. సో సమ్వేర్ ఈ సమాజం కూడా అట్లా తయారవుతుంది. సో దే ఆర్ ఆల్సో సెల్లింగ్ ఇట్. ఈ టాపిక్ పైన ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయబోయే ముందు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడగాలి శ్రీకాంత్ గారు. యు ఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ సీనియర్ అడ్వకేట్ కాబట్టి. సీనియర్ అడ్వకేట్ కాదు, అడ్వకేట్ అని చెప్పాలి. సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్ అది నా పర్సెప్షన్లో, మీ పర్సెప్షన్లో ఫైన్. ఇప్పుడు యూట్యూబ్లో డిజిటల్ మీడియాలో ఫ్యామిలీ పంచాయతీ పెట్టేటువంటి దాంట్లో 1,00,000 మంది అడ్వకేట్లు ఉంటారు. అవును. ఆ అడ్వకేట్, ఈ అడ్వకేట్, ఈ అడ్వకేట్ అని చెప్పి వీళ్ళందరూ అసలు కోర్టులకు వస్తారా? కోర్టులకు వచ్చి బ్లాక్ కోట్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తారా? ఆర్గ్యూ చేస్తారా? నేను కామెంట్ చేయకూడదు, కానీ ఈ యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళలో దాదాపుగా నేను కోర్టులో ఎవరిని చూడలేదు. ప్రతిరోజు కోర్టులో ఉంటాము. కోర్టులో బహుశా నేను దాదాపుగా ఎవరిని చూడలేదు, ఒకరిద్దరిని చూసినట్టున్నాను. అది ఈ మధ్య వైరల్ అయిన వాళ్ళనైతే మేము బార్లో కూర్చొని, హైకోర్టు క్యాంటీన్లో కూర్చొని చూసి వీళ్ళు ఎవరో తెలుసా మీకు అని అడుగుతాం. నేను ఒక 3 months నుంచి చూసిన శ్రీకాంత్ గారు వాళ్ళ ప్రొఫైల్స్ అంతా కూడా ఈ మధ్య మేము అడ్వకేట్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి హైకోర్టు ముందు ఫోటోస్, లైవ్లు పెట్టడము, క్యాంటీన్ రీల్స్ చేస్తున్నారు. మీకు తెలుసు విజయ్ గారు, నేను ఒక్క ఇంటర్వ్యూకి రావాలి అంటే మన ఇద్దరం ఎంత ప్లాన్ చేసుకుంటాం, చాలా ప్లాన్ చేసుకోవాలి, మిమ్మల్ని వెంటాడాలి, టైం పెట్టుకోవాలి, డేట్ ఫిక్స్ చేసుకోవాలి, ఇంత ఉండాలి. నాకు ఇదే హైదరాబాద్లో ఉండే ఒక సోకాల్డ్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్, నేను ఎప్పుడు ఆ ఛానల్కి వెళ్ళలేదు. ఓకే. వాళ్ళు నాకు రివర్స్ డబ్బులు ఇస్తా అన్నారు. నేను అడిగాను, పలానా లాయర్స్ ఏదో వస్తున్నారు కదా, మీరు ఏదో షో కూడా చేస్తున్నారు, అంత అమ్మలక్కల షో లాగా ఉంటుంది. ఇలాగే అన్నాను నేను, అంత అమ్మలక్కల షో లాగా ఉంటుంది, షోలు ఇవి చేస్తున్నారు కదా, ఇంకేంటి అంటే, లేదు సార్ మీ కంటెంట్ మేము ఫాలో అవుతున్నాం, మీరు చాలా సీరియస్ కంటెంట్ చెప్తారు, కానీ వ్యూవర్షిప్ మీకు ఇంకా ఎక్కువ వస్తుంది, మేము ప్రమోట్ చేస్తాము, సో మేమే మీకు మనీ ఆఫర్ చేస్తాం సార్, మీరు వస్తే మాత్రం. యాక్చువల్గా వీళ్ళందరూ మాకిస్తారని చెప్పారు. అంటే నేను షాకే, అంటే ఏంటి డబ్బులు ఇచ్చి షోలు చేయించుకుంటున్నారు అని. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? సో ఆబ్వియస్గా డబ్బులు ఇచ్చి షోలు చేయించుకోవడము, వ్యూవర్షిప్ కోసం చేయడము, వీటిల్లో సమ్వేర్ సొసైటీ లాస్ అవుతుంది. రాంగ్ ట్రాక్ పట్టి సొసైటీ లాస్ అవుతుంది, ఎవరినంటే వాళ్ళని నమ్మేయడము. అన్ఫార్చునేట్. మీరు పిఠాపురం కేసు చెప్తున్నారు సార్. నాకు తెలిసి ఇప్పటికి నమోదైనటువంటి ఈ కేసులో కూడా అన్ని ఎక్కడా పవన్ కళ్యాణ్ స్వయంగా చేయలేదు, కనీసం నాగబాబు కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ తరపున, జనసేన తరపున కార్యకర్తలు చేస్తున్నారు. సో వీటన్నిటిని బట్టి ఇవి కక్షపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్ 100%. ఇంకోటి ఏం చెప్తాను మీకు, 153 ఇంగ్రీడియంట్ చెప్తాను. ఇప్పుడు రిలీజియస్ సెంటిమెంట్స్ని ప్రేరేపించాడు అంటే ఒక్క కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీకి అగేన్స్ట్గా చేశారని అర్థం. రిలీజియస్ అన్రెస్ట్, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం, ఇలాంటివి చెప్తుంటారు రెగ్యులర్ పదజాలం. నేను లీగల్గా చెప్పట్లేదు, ఎందుకంటే కాన్షియస్గా వ్యూవర్స్ కూడా అర్థం కావాలని చెప్పి నేను చెప్తున్నా. కంచె ఎలయ్య గారు తెలుసు కదా మీకు? కంచె ఎలయ్య గారి కేసులో అది మీరే కదా నేనే ఆర్గ్యూ చేసింది మొత్తం అంతా. అవును, ఈ సామాజిక స్మగ్లర్కి సంబంధించిన ఆ పుస్తకాల మీద వేసినటువంటి కేసు, దాంట్లో కూడా సేమ్ ఇదే. ఈ 153 ఇంకా పెద్ద పెద్ద SC ST సెక్షన్ కూడా పెట్టారు ఆయన మీద. దాంట్లో నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఇప్పుడు 2 కులాల మధ్య, 2 మతాల మధ్య ఒక గొడవ జరిగేటట్టు ప్రేరేపించాడు అనే అలిగేషన్ ఉన్నప్పుడు దానికి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గం మీదకి దాడి చేయాలి. యాక్చువల్గా దాడి జరగాలి. ఓకే, దాడి జరగాలి, లేదంటే దాడి చెయ్యండి మీరు అని చెప్పాలి. అలాంటి లాంగ్వేజ్ ఉండాలి, ప్రొవోక్ చేయాలి, అంటే డైరెక్ట్ ప్రొవొకేషన్ ఉండాలి. ఆ ప్రొవొకేషన్కి కాన్సిక్వెన్స్ కూడా ఉండాలి. కాన్సిక్వెన్స్ లేనప్పుడు క్రైమ్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేనా, లా డజంట్ పర్మిట్. కంచెలయ్య గారి కేసులో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ మేము ఆర్గ్యూ చేసింది. అదే జడ్జ్మెంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు, పబ్లిక్ డొమైన్లోనే ఉంది. సో ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీకి అగేన్స్ట్గా నేను ప్రొవోక్ చేశాను అంటే దేర్ షెల్ బీ సమ్ కాన్సిక్వెన్స్. అక్కడ ఏదైనా గొడవ జరిగి ఉండాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చి ఉండాలి. అట్లా ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీతో గొడవ పడి ఉండాలి, లేదంటే పడుతున్న సిచ్యువేషన్లో ఉండి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని ఉండాలి. అప్పుడు పోలీసు వాళ్ళు కేసులు పెట్టచ్చు దాని మీద. ఓకే, ఏం మత్తులేని కేసులు పెట్టారండి? ఎక్కడన్నా ఉందా? అంటే ఇప్పుడు కంచె ఎలయ్య సార్ కేసుతో పాటు ఏలూరు దళిత క్రైస్తవ సభని 2 క్లబ్ చేసి కనుక చూస్తే, కంచె ఎలయ్య గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారే కానీ ఎక్కడా
ఒక కులం మీదకి ఇంకొక కులాన్ని దాడి చేయమని చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ ప్రవోకింగ్ స్టేట్మెంట్ అనుకున్నా కూడా ఇంకొకళ్ళు వెళ్ళి ఇంకొక కులం మీద దాడి చేయలేదు. ఇప్పుడు ఆయన సామాజిక స్మగ్లర్లు అన్న తర్వాత అది తెలుగులో పాపం ట్రాన్స్లేషన్ చేస్తారు, అది వేరే విషయం. ఇంగ్లీష్లో చాలా ఇప్పటికీ యూనివర్సిటీస్లో, సెంట్రల్ యూనివర్సిటీస్లో, నేషనల్ యూనివర్సిటీస్లో, ప్రపంచవ్యాప్తంగా 105 జర్నల్స్లో ఈయన పుస్తకాన్ని, పోస్ట్ హిందూ ఇండియా అనే పుస్తకాన్ని, సోషల్ స్మగ్లర్స్ అనే ఒక చాప్టర్ ఇంగ్లీష్లో ఉండేదాన్ని తెలుగులో తర్జుమా చేశారు. ఆయన వేరే వాళ్ళు చేసినా కానీ ఆయన పాపం దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుని అవసరం లేకపోయినా లీగల్గా చాలా ఈజీగా వదిలించుకోండొచ్చు ఆయన. ఓకే, బట్ హీ సెడ్ హీ స్టూడ్ ఫర్ ఇట్. అయితే ఇది అన్ని జర్నల్స్లో కోట్ అయ్యి ఉంది, యూనివర్సిటీలో సిలబస్గా ఉంది, ఇప్పటికీ సిలబస్గా ఉంది. అందులో ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్ హార్ష్ లాంగ్వేజ్ అని అంటే అఫెన్సివ్ లాంగ్వేజ్ అని అనుకుందాం, హార్ష్ లాంగ్వేజ్ అని అనుకుందాం. ఎవరు డిసైడ్ చేయాలి ఇది హార్ష్ లాంగ్వేజ్, అఫెన్సివ్ లాంగ్వేజ్ అని? శ్రద్ధగా నేను చెప్తున్నాను. నేను ఒక చాలా హార్ష్ పదజాలం యూజ్ చేశాను. నేను హార్ష్ పదజాలంలో నా భావ వ్యక్తీకరణ చేశాను. ఓకే, నా భావ వ్యక్తీకరణ చేసినప్పుడు ఈ నా ఒపీనియన్ని, నేను ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ని ఎవరు జడ్జి చేయాలి? అన్డౌటెడ్లీ కోర్టు కాదు. ఎవరు జడ్జ్ చేయాలి అంటే కోర్టు స్క్రూటనీకి వచ్చిన తర్వాత, కేసులు అయిన తర్వాత, అంతే, కోర్టు మెట్ల కేసు పెట్టిన తర్వాత, కేసు పెట్టక ముందు ఎవరు జడ్జ్ చేయాలి? ఒక రీజన్డ్, సౌండ్, ఎబుల్ మైండ్ జడ్జ్ చేయాలి. ఒక వీక్ మైండ్ పర్సన్, క్రిటిసిజంని తీసుకోలేని వీక్ మైండ్ పర్సన్ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. ఒక రీజన్డ్ మైండ్ పర్సన్, ఇప్పుడు నేను నీకు బుద్ధుందా అంటాను, ఎవడో అఫెండ్ అవుతాడు. బుద్ధుందా అనడము తప్పు కాదు. ఓకే, నీకు బుద్ధుందా అని నేను అడగడం తప్పు కాదు. సో అది ఎవరు డిసైడ్ చేయాలి? ఎవడైతే రిసీవర్ ఉన్నాడో ఆ రిసీవర్, ఆ వ్యాఖ్యలని తీసుకునే వ్యక్తి, వీడికి రీజన్డ్ మైండ్ ఉండి, వాడికి మంచి జడ్జిమెంట్ ఉండి, ఒక సౌండ్ మైండ్ పర్సన్ దగ్గర స్క్రూటనీకి గురవ్వాలి తప్ప ఓకే, వీక్ ఫెలో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి క్రిమినల్ లాని మోషన్లో పెట్టడం ఏంటి? దట్ ఈస్ ద లా. సో ఎవడంటే వాడు వచ్చి నా మనోభావాలు దెబ్బతింటే యు ఆర్ ఎ వీక్ మైండ్, యు ఆర్ ఎ సిక్ మైండ్, నీ మనోభావాలు దెబ్బతింటాయి. యు ఆర్ నాట్ ఈవెన్ కాంపిటెంట్, నీకు అసలు అర్హత లేదు. నా కామెంట్స్ని, నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అర్హత నీకు లేదు. ఎందుకంటే యు ఆర్ ఎ వీక్ మైండ్. ఎవరన్నా ఒక మంచి రేషనలిస్టిక్ మైండ్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర స్క్రూటనీ చేయించండి, అప్పుడు తెలుస్తుంది నేను మాట్లాడింది హార్ష కాదా అని. సో దిస్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ లా. కాబట్టి ఎవడంటే వాడు వచ్చి నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి, తర్వాత మతాల మధ్యలో చిచ్చులు పెట్టారు, చట్టం అది కాదు. కానీ ఏలూరు దళిత క్రైస్తవ సభ పైన, ఆ స్పీచ్ల పైన మీడియాలో మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ ఇంకొంతమంది మాట్లాడుతోంది, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంది ఆ సభ. ఆ ప్రసంగాలు అయితే మతాల మధ్య ఘర్షణ జరిగేటట్లుగానే ఉన్నాయి. మైకుల సాక్షిగా, మీడియా సాక్షిగా ఎన్నోసార్లు అది లడ్డు విషయంలో కానీ, లేదంటే ముస్లిమ్స్ క్రిటిసైజ్ చేసే విషయంలో కానీ, చర్చిల మీద క్రిటిసైజ్ చేసే విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చేశారు. ఈ క్రిటిసైజ్డ్, మనం చూడలేదా మీడియాలో? మతాల మీద కామెంట్స్ చేయలేదు ఆయన. ఎవడో ఒకడు కులాల మధ్య కూడా చేశారు, మతాల మధ్య కూడా చేశారు. ఎవడో ఒకడు వచ్చి నా మతంలో ఈయన వ్యాఖ్యల వల్ల మతాల మధ్యలో చిచ్చులు రేగుతున్నాయి అని చెప్పేసి అన్నాడు అనుకోండి, కేసులు పెడతారా? హీ ఎక్స్ప్రెస్ సంథింగ్, రైట్ ఆర్ రాంగ్, హీ ఎక్స్ప్రెస్ సంథింగ్. మీరు ఏం చేయాలి? మీకు నచ్చలేదు, మీరు క్రిటిసైజ్ చేయండి. ఐలేసర్ బుక్లో కూడా, ఐలేసర్ కేసులో కూడా మేము ఇదే చెప్పాం, కోర్టు కూడా అదే అప్రిషియేట్ చేసింది. నేను ఒక థియరీ ప్రపోజ్ చేశాను. ఓకే, చాలా కులాలు, ఓన్లీ ఒక కమ్యూనిటీ కాదు, పోస్ట్ హిందూ ఇండియా పుస్తకం చదివితే చాలా రేషనల్గా ఉంటుంది. చాలా కమ్యూనిటీస్లో వాళ్ళ హిస్టరీ వాళ్ళు డిస్కస్ చేస్తూ వచ్చాడు ఆయన. అందులో మీకు నచ్చలేదు, ఆయన నేను హిందువుని ఎట్లయితే అని పుస్తకం రాశాడు. నువ్వు ఇంకోటి నేను హిందువుని ఎందుకైతే అని రాయి. ఎవడొద్దన్నాడు? శశి తరూర్ రాశారు, వై ఐఎమ్ హిందూ అని రాశారు. మేబీ ఇది కౌంటర్ కాదు ఆ పుస్తకానికి, కానీ హీ ఎక్స్ప్రెస్ సంథింగ్. నువ్వు ఇంకో పుస్తకం రాయి. రేషనాలిటీ అంటే ఇది కదా. నేను ఒకటి చెప్పాను, నేను క్రిటిసైజ్ చేశాను, నువ్వు క్రిటిసైజ్ చేయి. ఇంత బ్రాడర్ పర్స్పెక్టివ్, ఇంత సహనము ఇండియన్స్లో ఉంటుందా? అది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగ స్ఫూర్తి ఎవరికి నేర్పించారు కదా. మంత్రులకి రాజ్యాంగం తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోలీసులకు కూడా తెలియదు. నేను చూపించాను కదా ఇప్పుడు దాకా ఎట్లాంటి ప్రావిజన్స్ మీద పెట్టారు అని చెప్పేసి. పెట్టడానికి రైట్ కూడా లేదు.
రాజ్యాంగం తెలియదు, చట్టం తెలియదు, క్రిమినల్ లా తెలియదు, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ తెలియదు. ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ సెంటిమెంట్. మనం దాన్ని ఒక స్టేట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని సమాజంలో దాన్ని పెంచాలి. సో ఈ రాజ్యాంగ స్ఫూర్తిని నేర్పించినప్పుడు బహుశా మనకందరికీ కూడా ఇట్లాంటి భావజాలాలు తెలుస్తాయి. ఏకుంటే గల్లీకి ఒక మనోభావాలు దెబ్బతింటాయి. రోజు పొద్దున్న లేస్తే ఇండియాలో చాలా ఎక్కువగా తెలిసింది ఏంటంటే మనోభావాలు దెబ్బ తీసుకోవడం ఎలా, మనోభావాలు దెబ్బతీయడం కాదు, దెబ్బ తీసుకోవడం ఎలా అనే దాని మీద ప్రతి ఒక్కరికి PhD ఉంటుంది. వీళ్ళెవ్వరికి LKG చదువు కూడా ఉండదు. ప్రతి ఒక్కటి మనోభావాలు మాత్రం ఉంటాయి. సో క్వైట్ అన్ఫార్చునేట్ సీన్. దీనికన్నా చాలా ప్రమాదకరమైన ఇంకో విషయం చెప్తాను నేను మీకు. ఈ కొత్త చట్టాలు వచ్చినప్పుడు వీటిని నేను హిందీ చట్టాలు అంటాను. IPC, CRPC, ఎవిడెన్స్ యాక్ట్ ఉండేవన్నీ ఇప్పుడు BNS, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఈ 4 చట్టాలు చేశారు. ఈ వీటి మీద చాలా ఎక్స్టెన్సివ్గా నేను క్రిటిసిజమ్స్ రాశాను. ఇదే ప్రైవేట్ కంప్లైంట్ మీద కూడా నా జర్నల్స్లో కూడా రాశాను, మీడియాలో మాట్లాడాను, చాలా వర్క్షాప్స్ పెట్టి మరీ చెప్పాను, బార్ అసోసియేషన్స్ లెవెల్స్కి వెళ్ళి వర్క్షాప్స్ పెట్టాం. ఈ చట్టం ఎంత ప్రమాదకరమైనదో, ఈ చట్టాన్ని ఎట్లా దుర్వినియోగం చేయొచ్చో, ఇదొక పోలీస్ స్టేట్గా మారడానికి వేసిన ఒక ఫస్ట్ స్టెప్ ఇది ఈ చట్టము, ఈ హిందీ చట్టం ఓకే అని చెప్పి నేను చెప్పాను. కరెక్ట్గా ఆ ఫస్ట్ స్టెప్ ఆ హిందీ చట్టాన్ని వాడుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేశారు. ఎలాగో చెప్తానండి ప్లీజ్. ఇదివరకు ఒక FIR ఎక్కడన్నా ఒక చేయాలి అంటే జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేకుండా మన కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైనా మనకు వస్తే, ఇప్పుడు 0 FIR అనేది BNSSలో యాడ్ చేశారు. వస్తే ఆ FIRని రిజిస్టర్ చేసుకొని కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ కోర్టుకి పంపించేస్తారు. ఇప్పుడు కొత్త BNSSలో ఇండియాలో ఎక్కడైనా కానీ ఒక క్రైమ్ జరిగితే ఇంకెక్కడైనా కానీ దాన్ని FIR చేయొచ్చు. ఆ పోలీసులు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎవరినన్నా అరెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. లాస్ట్ ఛార్జ్ షీట్ మాత్రం జ్యూరిస్డిక్షన్ కోర్టులో వేయాలి. ఎంత ప్రమాదకరమైన చట్టం ఇది. ఇప్పుడు ఏ ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకుంటున్నారు? BNSS పర్మిట్స్ దెమ్. ఓకే, BNSS అనే దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ అసలు బేసిక్స్ ఆఫ్ ద క్రిమినల్ లాకి వ్యతిరేకంగా, హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా ఎవడన్నా ఏ పోలీస్ అన్నా కానీ ఒక క్రైమ్ రిజిస్టర్ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడన్నా అరెస్టులు చేసుకొని ఎక్కడి నుంచన్నా ఎవడన్నా లేపుకెళ్ళిపోవచ్చు. ఈ చట్టము ప్రమాదకరమైన చట్టం ఇది. బట్ స్టిల్ దానికి కూడా వేరే స్టేట్లోకి వచ్చి మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు, జనరల్గా వేరే స్టేట్లోకి వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ లోకల్ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. లోకల్ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని, అట్లీస్ట్ డిపార్ట్మెంటల్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వీళ్ళకి మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నామని చెప్పి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి. కానీ కొత్త చట్టంలో ఉండే చిన్న లాంగ్వేజ్ రేపు వాళ్ళని కాపాడుతుంది చూడండి. ఓకే, ఈ BNSS చేసిన చట్టంలో వాళ్ళని కాపాడుతుంది. దాని మీద నేను చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చేస్తున్నాను. ఇది చాలా ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణలో అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు తెలంగాణ పోలీసులు పోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు చేస్తారు. ఏం జరుగుతుంది ఈ దేశంలో? రూల్ ఆఫ్ లా ఎక్కడికి పోయింది? చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇంకా ముందు కాలంలో ఇంతకన్నా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ మనం చూస్తాము. ఇది ఒక పోలీస్ స్టేట్గా తయారవబోతుంది. ఈ నేషనల్ జర్నల్స్లో నేను బారన్ బెంచ్లో కూడా నాది ఆర్టికల్ ఉంటుంది. ఏంటంటే పోలీస్ విల్ నాట్ రిజిస్టర్ యువర్ FIR అండ్ ద మ్యాజిస్ట్రేట్స్ కెనాట్. వెల్కమ్ టు ద రెజ్యూమ్ ఆఫ్ న్యూ హిందీ లా. ఓకే, ఇది నా ఆర్టికల్. అంటే నేను ఇండియన్ లా అని రాశాను, మీకు హిందీలో అని చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే తెలంగాణ CMని పట్టుకొని ఒక సబ్జెక్టు కరెక్షన్ షెడ్యూల్ కాస్ట్ అబ్బాయి ఇతను ఒక కామెంట్ చేశాడు సోషల్ మీడియాలో, నో విజన్ నో మిషన్ ఓన్లీ కమిషన్. ఓకే, నల్లబాలు అతని పేరు, నల్లబాలు అనుకుంటా. అతన్ని మీద కేసులు పెట్టి బహుశా అరెస్ట్ కూడా చేసినట్టు, అరెస్ట్ చేశారు. అవును, అరెస్ట్ చేశారు. హైకోర్టు దాకా వచ్చింది మ్యాటర్. ఏంటి అతను చేసిన నో విజన్ నో మిషన్ ఓన్లీ కమిషన్. ఇతను ఇప్పుడు రావణ్ మీద వీళ్ళ మీద జరిగిన కేసులలో పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని చెప్పేసి అది కూడా ఒక హార్ష్ ఎక్స్ప్రెషన్లో చెప్పారు వాళ్ళు. దాంట్లో నాకేం అన్పార్లమెంటరీ కనపడలా. ఈవెన్ వాళ్ళ మాటల్లో కూడా నాకేం అన్పార్లమెంట్ లేదు. అది పవన్ కళ్యాణ్ నేర్పించిన భాష కదా, నాకు మీరే నేర్పించారు ఈ భాష, మీరన్న భాష అని కూడా చెప్పాడు. మరి ఆయన తప్పుగానప్పుడు ఇంది ఎట్లా తప్పవుతుంది అది వేరే విషయం. లెట్ ద కోర్ట్ డిసైడ్. వీళ్ళు ఒకటి అన్నారు, కేసులేని.
రీసెంట్గా విజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కామెంట్స్ చేశాడని చెప్పేసి ఒక కేసు పెడితే పోలీసు వాళ్ళు దాన్ని క్లోజ్ చేస్తారు. ఓకే, అది మేము హైకోర్టు దాకా తీసుకెళ్తాం. హైకోర్టులో వీళ్ళు మేము క్లోజ్ చేసాము, ఎంక్వైరీ చేసాము, ఇతనికి ఏ ఇంటెన్షన్ లేదని వీళ్ళే చెప్తారు. అండ్ చూడండి, ఇంటెన్షన్ ఉందా లేదని ఎవరు డిసైడ్ చేయాలి? కోర్టు డిసైడ్ చేయాలి. స్క్రూటినీకి రావాలి, కేసులు జరగాలి. కేసులు పెట్టిన తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత ఎస్ నీకు ఇంటెన్షన్ ఉందా లేదా అని ట్రయల్లో తేలుతుంది. ఒక పక్కేమో ప్రివిలేజ్డ్ ఫెలోస్ అందరూ ఏదన్నా మాట్లాడుకొని హ్యాపీగా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతారు. విక్టిమ్స్ అయ్యేది ఎవరు? ఈ లా వల్ల, ఈ చట్టం వల్ల విక్టిమ్స్ అయ్యింది ఎవరు? ఒక తెలంగాణ సీఎం అంటే ఓ షెడ్యూల్ కాస్ట్ పర్సన్ అవుతాడు. ఒక ఆంధ్ర డిప్యూటీ సీఎంని అంటే ఇంకొక చిన్న గ్రూప్స్లో ఉన్న వాళ్ళు అవుతారు, మైనారిటీ గ్రూప్స్లోకి అలైన్ అయిన వాళ్ళు అవుతారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ఈ అధికారంలో ఉండే పవర్లో ఉండే వాళ్ళకి ఎంత సునాయాసంగా ఉంటుందంటే అట్ ద సేమ్ టైం చట్టం నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అన్ని ప్రివిలేజెస్ కలిగి ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్ని మనం సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళతో డీల్ చేసేటప్పుడు అసలు వీళ్ళని ఈ పోలీస్ వ్యవస్థతో, ఈ కోర్టుల వ్యవస్థతో కూడా డీల్ చేసేటప్పుడు ఇప్పుడు సాధారణ పౌరుడు చాలా కాన్షియస్గా, భయంగా తనని తాను రిస్ట్రిక్ట్ చేసుకొని, తన ఎక్స్ప్రెషన్ని తాను రిస్ట్రిక్ట్ చేసుకునే పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేశారు. ఈరోజు మనం ఉండే పరిస్థితి ఇది. ఇవన్నీ దాటుకొని ఎవరో కొంతమంది రావణ్ లాంటి వాళ్ళు ఒక హార్స్ ఎక్స్ప్రెషన్ చేస్తే వాటికి క్రిమినల్ లాలో చుట్టి కోర్టులో పెడతారు. అంటే ఏంటి? నన్ను భయపెడుతున్నారు. నువ్వు మాట్లాడి, నీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. నేను మాట్లాడవచ్చు కానీ నువ్వు మాట్లాడకూడదు. చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది, జై చిరంజీవి ఆర్ సంథింగ్ దట్. సునీల్ కిడ్నాప్ చేసినప్పుడు అంటే కిడ్నాప్ చేసినప్పుడు అఖిల భారత తెలుగు మాట్లాడే సంఘం అని ఒకటి పెడతారు వాళ్ళు. సునీల్ని కొడుతూ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఏమంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే, నేను మాట్లాడచ్చు నువ్వు మాట్లాడకూడదు అంటాడు. నాకు అది గుర్తొచ్చింది ఇదంతా చూసిన తర్వాత. సో వీటిలో చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి విజయ్ గారు. నేను చెప్పిన ఈ పోలీసు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేయడము, పొలిటికల్ పవర్ని మిస్యూజ్ చేయడము, ఏమీ లేని ఇష్యూని తీసుకొని వచ్చి ఇంత ఇది తప్ప వేరే సమస్య లేదేమో రాష్ట్రంలో అన్నట్టు క్రియేట్ చేయడము. ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో? ఎకనామీ ఏమైపోతుంది, ఎంప్లాయ్మెంట్ ఏమైపోతుంది, ప్రైవేట్ సెక్టర్లు ఏమైపోతున్నాయి, పబ్లిక్ సెక్టర్ ఏమవుతుంది, కార్పొరేట్లకు ఇచ్చేదాన్ని ఏమో ఇన్సెంటివ్ అంటున్నారు, రైతులకు ఇచ్చేదాన్ని ఏమో మాఫీ అంటున్నారు. ఎవడన్నా మాట్లాడంటారు అంటే ఇప్పుడు మాట్లాడాడు. ఎవరికన్నా ఏం కావాలంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని జగన్ ఏమన్నాడు, జగన్ని పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, రావణ్ కొత్తగా వచ్చి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, వీళ్ళకి రియాక్షన్లో ఈ ఎఫ్ఐఆర్లు ఏం జరుగుతున్నాయి, ఇదా మనకు ఏం జరుగుతుంది అసలు? ఈ అరెస్టులని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరినీ, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ సమాజం నుంచి, సమాజం అంటే పూర్తి స్థాయి సమాజం కాదు, వాళ్ళ ఫ్యాన్స్ నుంచి, మిగతా వాళ్ళ నుంచి ఒక ప్రశ్న దూసుకొస్తుంది. ఆ బూతులని, ఆ దుర్మార్గ ప్రసంగాల్ని మీరు సమర్థిస్తారా? ఎలా సమర్థిస్తారు అని చెప్పి. ఇక్కడ సమర్థించట్లా, నేను మళ్ళీ చెప్తున్నా, బూతులు అయితే నేను సమర్థించను. ఇక్కడ బూతులు కాదు, రావణ్ మాట్లాడింది నేను విన్న దానిలో, మరి ఏమైనా ఎడిటెడ్ వెర్షన్ విన్నాను లేదా నాకు తెలియదు. ఓకే, నేను విన్న దానిలో అది బూతులు కాదు, హార్ష్ పదజాలం. ఓకే, స్ట్రాంగ్ వర్డెడ్. అంటే ఎంత స్ట్రాంగ్లీ వర్డెడ్ ఒపీనియన్ అయినా కానీ ఒక వ్యక్తి, నేను మాటల సందర్భంలో అసలు పోలీసులకు మతుందా అన్నాను నేను. స్ట్రిక్ట్లీ కాన్స్టిట్యూషనల్ వర్డ్. ఓకే, యూసేజ్ ఆఫ్ మైండ్ అంటాం. కోర్టులో కూడా ద ఆఫీసర్ డిడ్ నాట్ అప్లై హిజ్ మైండ్ అంటాం. అంతెందుకు, ద జడ్జ్ డిడ్ నాట్ అప్లై హిజ్ మైండ్ అంటాం. ఇది కాన్స్టిట్యూషనల్ వర్డ్. అదే నేను మైండ్ అప్లై చేశారా అని అనకుండా, వీడికి అసలు బుద్ధి లేదు, వీడికి అసలు బ్రెయిన్ ఉందో లేదో, వీడి మెంటలోడు అనుకుంటాను అని అనుకోండి, అది కూడా బహుశా తప్పు కాకపోవచ్చు. అంటే ఒక జడ్జిని అంటే తప్పు, కామన్ మ్యాన్ని వీడు మెంటలోడు అనుకుంటాను అనుకోండి, ఇది ఒక హార్ష్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, పదం సేమే. ఒక సినిమాలో కూడా డైలాగ్ పెట్టారు, నెల్లూరులో చాలా కామన్గా ఉంటుంది, మీ నాన్న వచ్చాడు అనడానికి, మీ అమ్మమ్మ కూడా వచ్చాడు అనడానికి భావం ఒకటే. విజయ్ గారు మీ నాన్నగారు వచ్చారు అనొచ్చు, విజయ్ గారు మీ అమ్మమ్మ కూడా వచ్చాడు అనొచ్చు. రెండింటికి మీనింగ్ ఒకటి, రెండు మీనింగ్ ఒకటే, కానీ ద వే యూ ఎక్స్ప్రెస్ ద వర్డ్స్ యూ యూసేజ్ అది డిఫరెంట్. సో రెండోది, క్రైమ్ కాకపోయినా ఇది హార్ష్ పదజాలం. హార్ష్ పదజాలంలో నుంచి ఎవరైనా ఒక వ్యక్తి అగ్రీవ్ అవ్వచ్చు. ఈ అగ్రీవ్ అయిన వ్యక్తికి
నా ఒపీనియన్లో క్రిమినల్ లా అనేది ఉండకూడదు. డిఫమేషన్ అనే చట్టము క్రిమినల్ లాలో అసలు ప్లేస్ ఉండకూడని చట్టం అది. ఆ 499, 500 ఐపీసీలో అసలు ఇప్పుడు 356 అసలు క్రిమినల్ లాలో వాటికి ప్లేసే ఉండకూడదు. ఎక్కడ ప్రోగ్రెసివ్ కంట్రీస్లో ఎక్కడ కూడా డిఫమేషన్ క్రిమినల్ కాదు, ఎక్కడైనా సివిలే. సివిల్ సూట్ వేసుకోవాలి, డ్యామేజెస్ క్లెయిమ్ చేయాలి. నా ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి యు ఆర్ ఎంటైటిల్డ్ టు పే మీ కాంపెన్సేషన్ అని చెప్పేసి ఆ సివిల్ సూట్స్ వేసుకోవాలి. ఇలా ఉండాలి చట్టం. అంతేగాని ఈ హార్ష్ స్ట్రాంగ్లీ వర్డెడ్ ఫ్రేజెస్ని తీసుకొని క్రైమ్ పెడతాను అంటే, నేను ఇందాక చెప్పిన కండిషన్ ఉంది కదా, స్ట్రాంగ్లీ వర్డెడ్ని జడ్జి చేయడానికి, స్ట్రాంగ్లీ వర్డెడ్ ఫేస్ని జడ్జ్ చేయడానికి ఒక ఏబుల్డ్, రేషనల్, రీజన్డ్ మైండ్ దాన్ని జడ్జ్ చేయాలి తప్ప వీక్ మైండ్ కాదు. సో వీక్ మైండ్ ఫెలోస్ మనోభావాలు దెబ్బతీసుకుంటే హ్యాపీగా దెబ్బతీసుకొని పడుకొని నిద్రపోండి. ఇండియాలో చట్టం మీకు ఫేవర్ చేయదు. మీరు మైండ్ పెంచుకుంటే మీకు ఫేవర్ చేస్తుంది. ఎందుకంటే మీరు రేషనల్గా తయారైన తర్వాత ఆ రేషనాలిటీకి కూడా మీ స్ట్రాంగ్ మైండ్ని కూడా భంగపరిచే విధంగా ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. చట్టం మీకు డెఫినెట్గా మీకు రెమెడీ ఇస్తుంది. సో ఆ రెమెడీని మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అప్పుడు దాకా యూ డోంట్ హ్యావ్ ఎ కేస్. సర్వసాధారణంగా సార్, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలపైన లేకపోతే రాజకీయ ఆరోపణలపైన పోస్టులు పెట్టారని మీరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయొద్దు, కేసులు పెట్టద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు క్లియర్ కట్గా ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాలు బూతులను అయితే మనము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకూడదు కూడా. అది ఎవరు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, రావణ్ మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు. కానీ సర్వసాధారణంగా ఉండేటువంటి విమర్శలపైన, ఆరోపణలపైన కూడా సుప్రీంకోర్టు చెప్పినా కూడా కేసుల మీద కేసులు, అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయంటే వాట్స్ హ్యాపెనింగ్? సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అబ్యూస్ ఆఫ్ ద పవర్. పోలీస్ స్టేట్గా కన్వర్ట్ అవుతుంది ఇది. ఓకే, నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక ఆర్టికల్లో రాశాను భారత్ బెంచ్లో అని. ఇది పోలీస్ స్టేట్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ పాలిటిక్సే కన్వర్ట్ చేస్తుంది, గవర్నమెంట్సే కన్వర్ట్ చేస్తున్నాయి దీన్ని. పోలీసులకి అసాధారణమైన పవర్ని తీసుకుని వెళ్ళి చేతిలో పెడుతున్నారు. మీకు అర్థం కావట్లే. ఈవెన్ శ్రేయా సింఘాల్ కేసు వచ్చిన తర్వాత ఐటీ యాక్ట్లో ఒక ప్రావిజన్ని డిలీట్ చేసిన తర్వాత కూడా ఏంది అది అన్కాన్స్టిట్యూషనల్ సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కేసులు పెడితే సుప్రీంకోర్టు సర్కులర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఎప్పుడో స్ట్రక్ డౌన్ అయిపోయింది, మీకు పోలీసులకు తెలుసా లేదా అని. అప్పుడు శ్రేయా సింఘాల్ కేసు తర్వాత అందరూ పోలీసులు తెలుసుకొని హైకోర్టులు, సుప్రీంకోర్టులు రిపీటెడ్గా వాళ్ళని తిట్టిన తర్వాత ఇప్పుడు ఆ కేసులు పెట్టడం మానేశారు. అంటే వీళ్ళకి ఈ ఒక్క ఎఫ్ఐఆర్ చాలండి. అసలు డిఫేమేషన్ కేసు పోలీసులు పెట్టడం ఏంటో అనేది వాళ్ళే నాకు చెప్పాలి. దాన్ని జస్టిఫై చేసుకుంటే ఎంతటి అబ్యూజ్ ఆఫ్ పవర్ ఉంది అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. సో వీఆర్ సూన్ కన్వర్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఇంటూ ఏ పోలీస్ స్టేట్. ఓకే, హ్యూమన్ రైట్స్ అనేవి మనకు దాదాపుగా పోతాయి. ఇట్స్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్. నాట్ రావణ్, నాట్ ఎనీ అదర్ పర్సన్. ఇది యాజ్ ఎ సొసైటీ అందరూ ఎవరు రావణ్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా, నేను రావణ్ సపోర్టర్ని కాదు, కానీ ఐ స్టాండ్ ఫర్ హిజ్ రైట్స్. అతని హక్కుల్ని మనం నిలబడాలి. అతని హక్కు ఏంటి? అతను ఎలాగన్నా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, స్ట్రాంగ్లీ వర్డెడ్ మైండ్తో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అతని స్ట్రాంగ్ వర్డ్స్ని జ్యుడిషియల్ స్క్రూటినీ జరిగినప్పుడు జ్యుడిషియరీలో అది ఒకవేళ తప్పు అనుకుంటే దెన్ లెట్ ద కోర్ట్ డిసైడ్. అంతేగాని హెరాస్మెంట్ అనేది చాలా తప్పు. 7 ఏళ్లలోపు శిక్ష పడేటువంటి స్టేషన్ బెయిల్ ఇవ్వాలి, వాటికి స్టేషన్ బెయిల్. అందుకనే మ్యాజిస్ట్రేట్ డినై చేశారు కదా. ఎగ్జాక్ట్లీ, రెండు ఎఫ్ఐఆర్లలో మ్యాజిస్ట్రేట్ డినై చేసిన, రిమాండ్కి డినై చేసినా కూడా మళ్ళీ కేసుల మీద కేసులు పడుతున్నాయంటే, అంటే రావణ్ విషయంలో మాత్రమే కాకుండా మిగతా చాలా మంది విషయాల్లో కూడా ఇలాగే జరుగుతున్నాయి. పోలీసుల ధైర్యం ఏంటి? ఈ ప్రజల్ని మనం తట్టుకోలేక మనకెందుకు ఎఫ్ఐఆర్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నారా? రాజకీయ నేతలని సంతృప్తి పరిచేందుకు ఇదంతా? ఇది ఏంటంటే పోలీసులు, అదే చెప్తున్నాను కదా, మేము ఒక్కొక్క ఎఫ్ఐఆర్ చేయడం లేదు అని చెప్పేసి హైకోర్టు దాకా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయడం లేదు అని చెప్పి నంబర్ ఆఫ్ ప్రొటెస్ట్ కేసులు చూడండి. SC/ST మ్యాటర్స్లో కూడా సీరియస్ అఫెన్సెస్, వాటిల్లో కూడా ఎఫ్ఐఆర్లు చేయలేని పోలీసులు చేయరు. ఎందుకంటే మాకు ప్రెజర్ మాకుంది అంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ రీసెంట్గా హైకోర్టు సాక్షిగా నాకు చెప్పిన మాట ఏంటి అంటే, సార్ నాకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోయాను, నాకు అంత ప్రెజర్ ఉంది, మీరు హైకోర్టు నుంచి మంచి డైరెక్షన్ తీసుకోండి సార్ అని అడిగాడు. ఎందుకంటే దట్ ఫెలో వాంట్స్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో ఇది కంపల్సరీగా ఇది ఒక స్ట్రక్చర్డ్, వెల్ ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ. కామన్ సెన్స్ కూడా తెలిసిపోతుంది. మేబీ బహుశా రావణ్ ఎవరితో టచ్ అవ్వడం నాకు తెలియదు. వాళ్ళు హైకోర్టుని ఏదన్నా అప్రోచ్ అయ్యి
ఏదన్నా ఒక పిటిషన్ మూవ్ చేసుకుంటే ఈ రెండు కేసెస్ జిరా శ్రావణ్ సార్ చూస్తున్నారు. నాకు తెలియదు. మరి బహుశా మరి ముందు ఏముంటుంది ఏంటని చెప్పి నాకు తెలియదు. అంటే మేబీ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ కాబట్టి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. మేబీ అవ్వాలి, ఐ థింక్ అవ్వాలి. అటు జర్నలిస్ట్ కేవీఆర్ ఇష్యూ, ఇటు రావణ్ ఇష్యూ, అలాగే పవన్ కళ్యాణ్ ఇష్యూ, ఈ 3 ఇష్యూస్లో ఎవరు మారాలి, ఏం నేర్చుకోవాలి అసలు? నేను ఇంతకుముందే చెప్పాను, సొసైటీ ఎక్కడో దీన్ని రాంగ్ నోషన్లో చూస్తున్నారు, ఎక్కడో న్యూస్ని కూడా ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు, పాలిటిక్స్ని విమర్శించుకోవడం, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం, కించపరచుకోవడము అనుకుంటున్నారు. కామన్ మ్యాన్ కూడా ఒక వ్యక్తిని విమర్శిస్తే అది చాలా స్ట్రాంగ్ హార్ష్ వర్డ్స్లో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా రాజ్యాంగం మీద బేసిక్ అవగాహన లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అదే ఒక సగటు పౌరుడికి రాజ్యాంగం మీద బేసిక్ అవగాహన ఉన్నా కానీ, పవర్లో ఉండే వాళ్ళకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా కానీ ఒక మంచి పవర్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. లేకుంటే పవర్ ఉన్నవాడు ఎప్పుడు దాన్ని అబ్యూజ్ చేస్తూనే ఉంటాడు, పవర్లెస్ వాళ్ళు ఎప్పుడు విక్టిమ్ అవుతూనే ఉంటాడు. సో ఇక్కడ జరిగేది కూడా అదే. పవర్లెస్ లేదు. యూట్యూబ్లో ఒక 10 లక్షల మందో 1 కోటి మందో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం నేను పవర్ఫుల్ ఏం కాదు. అల్టిమేట్లీ వాళ్ళ వెనకాల ఎవరున్నారు? వేరే కామన్ యూట్యూబ్లో ఉన్న విజిటర్స్ ఉన్నారు తప్ప అంతే. ఎవరున్నారు? పవర్ లేదు కదా. సో ఆ పవర్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకుంటూ అబ్యూజ్ చేసుకుంటూ వీళ్ళని విక్టిమైజ్ చేస్తారు. సో ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్ ఇట్లా మాట్లాడితే. ప్రభుత్వాలు ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది? ఏ ప్రభుత్వమైనా ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. పబ్లిక్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ కూర్చొని మైక్ దొరికినప్పుడంతా ఆయన మాయావతి గారితో ఉన్నప్పుడు ఒకలాగా, మోడీతో ఉన్నప్పుడు ఇంకోలాగా, చంద్రబాబుతో ఉన్నప్పుడు ఇంకోలాగా, ఇట్లా ఆయన బిహేవియర్ని ఇప్పుడు సొసైటీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన బిహేవియర్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. మీకు అంతెందుకు, నేను ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో చూపిస్తాను. నేను చిన్నప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఇంకా డైరీ ఉంది. వేరియస్ పవన్ కళ్యాణ్ ఫోటోలు, వేరియస్ పవన్ కళ్యాణ్ కట్టింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్. స్వాతి మ్యాగజైన్లో ఆయన ఒక ఇచ్చిన ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో స్వాతి కాదు, సారీ, సితార్లో ఒక చిన్న ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడో నేను చాలా చిన్నప్పుడు చూశాను దాన్ని, టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా. ఆయన ఏమన్నా అంటే, నేను డబ్బులు తీసుకొని సినిమాలు చేస్తున్నాను, మీరు డబ్బులు ఇచ్చి సినిమాలు చూస్తున్నారు, అంతవరకే నాకు ఫ్యాన్స్కి ఉండే అనుబంధం లాగా అక్కడ దాకే ఉండాలి. సో అది నేను ఎంటర్టైన్మెంట్ కోసం, నా ఉపాధి కోసం చేస్తున్నాను, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం మీరు చూడాలి, దీన్ని బియాండ్ వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పాడు. ఐ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ టైం. అది నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. నా దగ్గర ఈ ఫోటోలు, ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ డైరీలో ఉన్నాయి. ఐ వాజ్ హిస్ గ్రేట్ ఫ్యాన్. ఓకే. నా సోషల్ మీడియా ఓపెన్ చేసినా కానీ మీకు కనిపిస్తుంది ప్రతి సినిమా. ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐ థింక్ పులి సినిమా వరకు, పులి అనే సినిమా, కొమరం పులి ఆ సినిమా వరకు ఎవ్రీ టైం బెనిఫిట్ షో చూడాల్సిందే పవన్ కళ్యాణ్. ఐ వాజ్ సచ్ ఎ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి, అంత ఫ్యాన్ నేను. పొలిటికల్గా వచ్చినప్పుడు నాకు ఐ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. పొలిటికల్గా నేను ఐ డినై హిమ్. అతని పాలిటిక్స్ని నేను డినై చేస్తాను. నేను స్టార్టింగ్ నుంచి కూడా అతని పాలిటిక్స్ని డినై చేస్తాను. వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను లోక్సత్తాలో ఉన్నాను. అప్పుడు కూడా నేను ఆ పాలిటిక్స్ని నేను డినై చేస్తాను. ఎందుకంటే దే ఆర్ డేంజరస్ పాలిటిక్స్. అట్లాంటి, అంటే ఎటు ఒక ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ లేని, ఒక ఐడియాలజికల్ బ్యాకింగ్ లేని, నేను ఏ గాలికి ఆపేస్తాను, నాకు పవర్ కోసం నేను ఎటన్నా పోతాను అనేది అది కరెక్ట్ కాదు. సో యు ఆర్ సెట్టింగ్ ఏ రాంగ్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ హ్యాడ్ సెట్ ఏ రాంగ్ ఎగ్జాంపుల్. ఒక పక్కన ఫస్ట్ ఏంది, చెగువేరా బొమ్మలు వేసుకొని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని, ఇప్పుడు చాలామంది నేను చూస్తుంటాను, ఏపీకి వెళ్ళినప్పుడు చూస్తుంటా పర్టికులర్గా, బైకుల వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, చెగువేరా లాగా ఉంటాడు. చెగువేరా గురించి ఏం తెలుసు వీళ్ళకి? తెలియదు, చాలామందికి తెలియదు, ఏమీ తెలియదు. సరే, చెగువేరా మంచోడా కాదా అనేది నాకు ఒక వేరే ఒపీనియన్ ఉండొచ్చు, ఓకే, తెలియదు. ఆ తర్వాత భగత్ సింగ్ ఫోటో వేసుకుంటారు, ఆయన ఎథిస్ట్ అనే విషయం తెలియదు వీళ్ళకి. తర్వాత కొన్నాళ్ళు మహాత్మా ఫూలే ఫోటో పెట్టుకున్నాడు, ఆయన ఎథిస్ట్ అనే విషయం తెలియదు వీళ్ళకి. తర్వాత మదర్ తెరీసా ఫోటో పెట్టుకున్నారు, ఆవిడ క్రిస్టియన్, ఆవిడ వాట్ ఈస్ షీ అని అందరికీ తెలుసు. పోనీ ఆ భావజాలు ఉన్నారా? పొద్దున్న లేస్తే వాళ్ళనే తిడుతుంటారు ఇప్పుడు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటి, ఆయన లైఫ్ మొత్తం ఏంటి, ఆయన రాజ్యాంగం పట్ల ఆయనకి ఏంటి, మతం పట్ల ఆయన ఒపీనియన్స్ ఏమన్నా తెలుసా? ఇన్ని పెట్టుకొని రోజుకొక రంగు మార్చి తర్వాత ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అని చెప్పి, యూ హ్యావ్ సెట్ దట్ ఎగ్జాంపుల్. మీరు ఇలాంటి రావణులని, ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని మీరు తయారు చేశారు. మీ భావాలతో, మీ భావజాలంతో, మీ స్పీచ్లతో మీరు ప్రేరేపించి వీళ్ళని తయారు చేశారు.
సో యు ఆర్ ద ఫస్ట్ అక్యూజ్డ్. గవర్నమెంట్స్ నేర్చుకోవాల్సింది, పాలిటీషియన్స్ నేర్చుకోవాల్సింది, వాళ్ళు సమాజంలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వీళ్ళు ఎట్లా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, వీళ్ళని చూసి వాళ్ళ ఫాలోవర్స్ ఏం నేర్చుకుంటున్నారు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే సమాజంలో ఇట్లాంటి అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు నేషనల్ పాలిటిక్స్లో చూడండి, ఎంతోమంది వచ్చి క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన కామెంట్స్ ఎక్కడ దాకా వెళ్ళినాయంటే, ఒక చిన్న కామెంట్స్లో బెంగళూరులో, కర్ణాటకలో కమ్యూనల్ వైలెన్స్ జరిగింది, నార్త్ ఇండియాలో కమ్యూనల్ వైలెన్స్ జరిగాయి, మాబ్ లించింగ్లు జరిగాయి. కెన్ యూ బిలీవ్ ఇండియాలో ఇప్పటికీ కూడా సగటున సంవత్సరానికి 600 నుంచి 700 మంది దళితులని మాబ్ లించింగ్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా. ఇండియన్ యావరేజ్ ఇది 600 ఈజ్ యావరేజ్. 600 ఏంది, ఎంత పెద్ద నెంబర్ అది 600 అంటే. మాబ్ లించింగ్, షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ని మాబ్ లించింగ్ చేస్తున్నారు. 600 నెంబర్ రికార్డెడ్ కేసెస్ ఇవి. అన్రికార్డెడ్ ఎన్ని ఉంటాయి? మణిపూర్లో ఎన్నో ఉండొచ్చు. సో ఈ గవర్నమెంట్స్, పాలిటిక్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం పట్ల నిబద్ధత లేకపోవడము, రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడము, సమాజాన్ని పునర్నిర్మించడానికి రిక్లమేషన్ ఆఫ్ ద హ్యూమన్ పర్సనాలిటీ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మనిషిలోని మనిషిని కోల్పోయాడు, దీన్ని పునర్నిర్మించడం ఎలా, వీటి మీద ఎవరికి పట్టింపు లేదు. పార్లమెంటరీ బిహేవియర్ అంటే ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, బూతులు మాట్లాడడం, ఈ కల్చర్కి దిగజార్చారు. ఇది మారాలి. ఇది మారాలి అంటే అలాంటి వాళ్ళని ముందు సమాజం తిరస్కరించాలి, సమాజము వాళ్ళని తిరస్కరించాలి. సమాజంలో ఒకవేళ ఇట్లాంటి పోకడలు వస్తూ ఉంటే వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే ప్రయత్నం వీళ్ళు కూడా చేయాలి. ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్ ఇది. సో ఫస్ట్ ఏమంటా అంటే, ఎవరికన్నా అట్లీస్ట్ కమింగ్ జనరేషన్స్ అయినా కానీ, ఇలా నేను ఏ పొలిటీషియన్ని పేరు పెట్టి చెప్పలేను కానీ, ఎవరైనా కానీ మీ అభిమాన రాజకీయ నాయకులు ఎవరైనా కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అపోజిషన్ లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఫార్మర్ చీఫ్ మినిస్టర్లు కానీ, లేకి మాటలు మాట్లాడే వాళ్ళు, హుందాగా మాట్లాడలేని వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ని రాజ్యాంగబద్ధంగా చెప్పలేని వాళ్ళు, మతాల మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు, కుల భావజాలంతో పనిచేసేవాళ్ళు, మనిషిని మనిషిలాగా చూడలేని వాళ్ళు, మనిషిని తన హక్కులతో చూడలేని వాళ్ళు, వీళ్ళని మీరు తిరస్కరించండి, డినై చేయండి, తీసి చెత్తబుట్టలో కొట్టండి. వీళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు, మీకు అంతకన్నా లేదు. సో సమ్వేర్ సమ్ చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ సొసైటీ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో క్లోజ్ చేద్దాం శ్రీకాంత్ గారు. యువత తమ అభిమాన నాయకుడిగా ఒకరిని పెట్టుకుంటాయి, అభిమాన హీరోగా ఒకరిని పెట్టుకుంటాయి, కానీ అభిమాన స్వతంత్ర సమరయోధులను, చరిత్రకారులను ఎవరిని కూడా పెట్టుకోవటం లేదు. ఒకరిని ఇష్టపడటం స్టార్ట్ చేస్తే ప్రేమించడం దగ్గర నుంచి ఆరాధించడం వరకు పోయింది. అది కాస్త ఇప్పుడు సైకోయిజం. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ కూడా ఇది. యువత ఎలా ఉండాలి, యువతను సన్మార్గంలో పెట్టినందుకు సినిమా హీరోల నుంచి రాజకీయ నాయకులు ఏం చేయాలి? మీ కంక్లూడ్ చేయండి మీ ఆన్సర్తో. యువత ఎలా ఉండాలి అంటే, నేను అదే చెప్తున్నాను, రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. రాజ్యాంగ నైతికతని యువతకు నేర్పించాలి. ఇది వాళ్ళకి న్యాచురల్గా తెలియదు. ఓకే, పొద్దున్న లేసే వాళ్ళు టిక్టాక్లు, రీళ్ళు చూసుకుంటూ బతికేస్తున్నారు. రాజ్యాంగం నేర్పించాలి. దిస్ ఈజ్ నెంబర్ 1 ఫస్ట్ స్టెప్. స్వతంత్ర సమరయోధుల్ని ఎగ్జాంపుల్గా సెట్ చేసుకోవడము, ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఎవరిని ఫాలో అవుతున్నాము? భగత్ సింగ్ని చాలామంది ఫోటోలుగా పెట్టుకుంటారు. ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ హ్యావింగ్ ఎ టాటూ ఇక్కడ. ఓకే, భగత్ సింగ్ స్టాచ్యూ ఉంది. నాకు తెలుసు ఆ వ్యక్తి గురించి, నాకు తెలుసు. నేను ఈ భగత్ సింగ్ గురించి ఏం తెలుసుకుంటాం ఈ వ్యక్తిని అని చెప్పేసి నేను కొంచెం కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను భగత్ సింగ్ గురించి అడగడం స్టార్ట్ చేశాను. బేసిక్స్ కూడా తెలియదు. ఎందుకు భగత్ సింగ్ అంటే నాకు ఇష్టం. భగత్ సింగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఎందుకో నాకు తెలియదు, నాకు ఇష్టం. బారోడ్ ఇమేజ్ అంతే. మనకు ఇదే సేమ్ విజేంద్ర ప్రసాద్ కూడా ఇదే చెప్పారు. నాకు అంబేద్కర్ అంటే ఇష్టము, ఎందుకు ఇష్టమో నాకు తెలియదు. రెండు ప్రమాదమే. నువ్వు ఒక మంచి వ్యక్తిని ఇష్టపడితే కాదు, యూ హ్యావ్ టు సీక్ సమ్ ఇన్స్పిరేషన్
అక్కడ ఆ వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వివేకానంద ఫోటోలు పెట్టుకుంటారు, భగత్ సింగ్ ఫోటోలు పెట్టుకుంటారు, మహాత్మా ఫూలే ఫోటోలు పెట్టుకుంటారు, గాంధీ ఫోటోలు పెట్టుకుంటారు, అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుంటారు. వీళ్ళు ఎవరిని కూడా వీళ్ళ గురించి అడగంటే తెలియదు. ఇంకొకరిని వదిలేశారు మీరు, కలాం. అబ్దుల్ కలాం. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పని ఎన్నో కోట్స్ను, అబ్దుల్ కలాం చెప్పని ఎన్నో కోట్స్ను ఈ వాట్సాప్ వచ్చిన కట్ చేస్తే అది మాకే వెళ్ళినో చెహోవో లేకపోతే కనుక దోస్తోయెవ్స్కో చెప్పుంటారు. సో వీళ్ళు పెట్టుకుంటారు కదా, వీళ్ళకి ఎవరికి కూడా వీళ్ళ గురించి ఏం తెలియదు. ఎక్కడో దగ్గర ఎందుకు నేను వేరే వాళ్ళని ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేశాను అనుకోండి, ఇక మళ్ళీ ఏదో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కోతుమూట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్స్ని నేను క్రిటిసైజ్ చేస్తాను. ఐఎమ్ ఏ ప్రౌడ్ అంబేద్కర్ ఇట్. నేను నా ఐడెంటిటీని ఎక్కడా నేను దాపెట్టను, నా ఐడెంటిటీని ఎక్కడా నేను సప్రెస్ చేయను. నాకు నిన్న హైకోర్టులో ఒక మిత్రుడు, ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్, ఓకే, ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, మేమేదో మాట్లాడుకుంటూ యూఏపీఏ కేసుల గురించి మాట్లాడుకుంటుంటే ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళలో యూఏపీఏ కేసులు చాలామంది మీద ఉన్నాయి. సో నక్సలైట్లతో వీళ్ళకి ఉండే సంబంధాలు అవి అందరికీ తెలిసినవే, కానీ మేము అందరం దూరం జరుగుతున్నాం, మాకు అంత సంబంధం లేదు అనుకుంటున్నాము. ఇదే పరిస్థితి ఒకవేళ రేపు పొద్దున అంబేద్కరిజంకి వచ్చి అంబేద్కర్ రైట్స్ని కూడా నక్సలైట్లలాగా చూడడం స్టార్ట్ చేసి నువ్వు అంబేద్కర్ రైట్ అని చెప్తే నిన్ను సప్రెస్ చేస్తారా అనుకుంటే నువ్వేం చేస్తావు అని అడిగాను. అంటే ఒకవేళ అంబేద్కరిజం నక్సలిజం లాగా అంబేద్కరిజం చూస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు. అంబేద్కరిజం పైన కూడా అంబేద్కర్స్ల పైన ఉపా కేసులు పెడితే అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే నువ్వేం చేస్తావు అంటే, నేను అంబేద్కర్ రైట్ని కాదు అని, నేను అంబేద్కర్ని డిజోన్ చేసుకోవడం కన్నా చచ్చిపోవడం నయము అని చెప్పాను నేను. ఐ స్టాండ్ బై ఇట్. సో ఎందుకని ఐ స్టాండ్ బై ఇట్ అంటే, అంబేద్కర్ మీద ప్రేమ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడిని కోట్ చేస్తూ బుద్ధ అండ్ హిస్ ధమ్మాలో బుద్ధుడిని ఒక ప్రశ్న అడుగుతారు. ఐ థింక్ ఆనంద ఒక క్వశ్చన్ అడుగుతారు, బుద్ధ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అందరు చాలా గ్రేట్గా చూస్తారు, చాలా వాల్యూ ఇస్తారు నీకు, మీ తర్వాత మీ సక్సెసర్ ఎవరు అని అడుగుతారు. అంటే బుద్ధ చాలా రోజులు ఆన్సర్ చెప్పరు దానికి. ఓకే, వెన్ హీ హ్యాడ్ టు ఆన్సర్ ఆయన ఏం చెప్తారంటే, ధమ్మ ఈజ్ ఇట్స్ ఓన్ సక్సెసర్. నా తర్వాత బహుశా నాకు తెలిసి ఏ ఫిలాసఫర్ ఇది చెప్పున్నాడు, ఏమంటాడంటే ధమ్మ ఈజ్ ఇట్స్ ఓన్ సక్సెసర్, ఫిలాసఫీ ఈజ్ ఇట్స్ ఓన్ సక్సెసర్. సిద్ధాంతం తన పైన తాను నడవాలి తప్ప ఆ సిద్ధాంతకర్త అథారిటీ వల్ల నడిస్తే అది సిద్ధాంతమే కాదు. అంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు ఫాలో అయితే అసలు అది సిద్ధాంతమే కాదు. కాబట్టి సిద్ధాంతం తన కాళ్ళ మీద తాను నడవాలి. ధమ్మ ఈజ్ ఇట్స్ ఓన్ సక్సెసర్, ధమ్మకి సక్సెసర్స్ ఉండరు అని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ ఐడియాలజీని ఫాలో అయిన దీన్ని ప్రమోట్ చేసిన వ్యక్తి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కాబట్టి నేను ఏది చేయను, నా కన్సైన్స్కి నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే, నా రేషనాలిటీకి ఇది కరెక్ట్ అనిపిస్తే నేను దాన్ని ఫాలో అవుతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా ఈ రోజున నాకు ఒకవేళ లేదు ఈ రోజు పరిస్థితికి ఈ రేషనాలిటీ ఇది కరెక్ట్ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాన్ని మనం రిఫైన్ చేసుకోవాలి అని నాకు ఒపీనియన్ ఫామ్ అయితే నేను దాన్ని మారుస్తాను. అంబేద్కర్ చెప్పాడు కాబట్టి ఇదే ఫైనల్ అని చెప్పడానికి ఇది మత గ్రంథం కాదు, నా మతాన్ని నువ్వు అని అంటే. సో ఒక వ్యక్తి దగ్గర నుంచి నువ్వు వ్యక్తిత్వాన్ని నేర్చుకోవాలి, అంతేగాని వ్యక్తి ప్రేమను కాదు, వ్యక్తి పూజను కాదు. ఇప్పుడు మనం చేసే వీళ్ళందరూ ఈ కోతిముఖంతా ఏం చేస్తారంటే, ఈ హీరోలని వీళ్ళని టాటూలు వేయించుకొని క్యాపుల మీద పెట్టుకొని బైకుల వెనకాల ఫోటోలు వేసుకొని వీళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకు అంటే వీళ్ళు ఎవరినైతే ఐడల్స్గా చూస్తున్నారో వాళ్ళకుండే వ్యక్తిత్వం ఏంది ఫస్ట్, ఆ వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఒక ఫిలాసఫరా. నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాంటెంపరీగా ఉండే వాళ్ళలో చాలామంది ఫిలాసఫర్ అని పేరు తెచ్చుకున్న వాళ్ళకి ఫాలోవర్స్గా నేను ఎవరిని పెద్దగా చూడలే. ఓకే, మీకు ఒక డిస్కషన్లో నేను అంటున్నా, కంచయ్య గారు నాకు చాలా మంచి దగ్గరగా సంబంధం, ఆప్తులు, నా క్లయింట్, హీజ్ ఏ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ నాకు. ఆయన నేను చాలాసార్లు నాకు ఆయనకి కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి చాలా విషయాల్లో, న్యాచురల్గా ఉంటాయి. నేను ఒక మాట చెప్పాను, యూ కెన్ హేట్ హిమ్, యూ కెన్ హేట్ కంచయ్య, యూ కెన్ లవ్ కంచయ్య, బట్ యూ కెన్ నాట్ ఇగ్నోర్ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఏదో ఒక విధంగా ప్రభావితం. అంటే ఒకప్పుడు నా లైఫ్లో ఏం చేశారు ఈయన అంటే, చిన్నప్పటి నుంచి కూడా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు దేనికి పనికిరాలు, వీళ్ళకి ఏమి ఇది ఉండదు, వీళ్ళు రిజర్వేషన్ల నుంచి వస్తారు, ఇట్లాంటి కించపరిచే మాటలు చాలా వింటూ పెరిగాం. ఇలా చాలా కమ్యూనిటీస్ కూడా, బీసీ కమ్యూనిటీలు కూడా, వీళ్ళు కూడా చాలా మా పని తక్కువ అని వీళ్ళే ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి, కాదురా మాది ఉత్పత్తి కులాలు అని చెప్పేసి ఈయన కంచయ్య ఒక ఫిలాసఫీ తీసుకొచ్చిన తర్వాత వీఆర్ ప్రొడక్షన్ కమ్యూనిటీస్ అని చెప్పాడు. దాన్ని ఒక అకాడమిక్ డిస్కోర్స్లోకి తీసుకొని వచ్చాడు. సో అది తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఆయనకు కూడా చెప్పాను,
సార్ డెడ్ కంచెలే ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లైఫ్ కంచెలే. మీరు బతుకుండగానే చచ్చిపోయిన తర్వాత మీరు పవర్ఫుల్ అవుతారు సార్, ఎందుకంటే యువర్ ఫిలాసఫీ మేబీ ఐ కెన్ డినై, కానీ దేర్ ఆర్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. అది ఇది ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది, ఈ ఫిలాసఫీని ఈ యాంగిల్లో ఎంతమంది చూస్తారు? యూ కెన్ క్రిటిసైజ్ అట్లీస్ట్, యూ డోంట్ బై ఇట్. క్రిటిసైజ్ చేయడానికన్నా ఎంతమంది చదువుతున్నారు? సో ఫిలాసఫీ చదివే వాళ్ళు లేరు. బారోడ్ థాట్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ సొసైటీ. మీరు అడిగారు కదా గవర్నమెంట్ ఇది ప్రాబ్లం ఏంది, ఇది ప్రాబ్లం ఏందని, వీళ్ళిద్దరిది బారోడ్ థాట్సే ప్రాబ్లం. ఓకే, ఎందుకు అంటే మీకు బహన్జీ మాయావతితో కలిసి వెళ్ళిన పవన్ కళ్యాణ్కి ఇది బహుజనవాదం తీసుకుంటే నేను గెలిచిపోతానేమో అనుకుని ఉండొచ్చు, నాకు తెలియదు. తర్వాత మోడీ వేవ్ బీజేపీ ఇది చూసి వీళ్ళతో ఉంటే నేను పవర్లోకి వస్తానేమో అనుకోండొచ్చు. ఇవి ఏంటి, ఇది ఎవరో ఇచ్చిన బారోడ్ థాట్స్. ఇవి న్యాచురల్గా ఒక సిద్ధాంతాన్ని నేను నమ్మి ఆ సిద్ధాంతాన్ని నేను ఫాలో అయ్యి నేను దీన్ని పూర్తి కన్విక్షన్తో దీంతో పనిచేస్తాను అనే పాలిటిషియన్స్ ఉండాలి. మీకు స్టాలిన్ కొడుకు మీద ఆయన సనాతన టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినప్పుడు ఆయన అన్న కామెంట్స్ని ఆయన వెనక్కి తీసుకోలే. హీ సెడ్ ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎందుకు? గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఆయన అన్నదాన్ని కరెక్ట్గా కదా అనట్లే, గుడ్ ఆర్ బ్యాడ్ హీఈస్ రెడీ. నేను ఆ సిద్ధాంతాన్ని నేను జస్టిఫై చేస్తాను, యూ కమ్ ఫర్ డిబేట్ అంటే. సో ఎవరు డిబేట్కి వెళ్ళడానికి రెడీగా ఉండరు, ఎందుకు? డిబేట్కి వస్తే ఓడిపోతారు. సో పాలిటీషియన్స్లో అది మంచి అయినా చెడైనా నువ్వు నమ్మిన సిద్ధాంతము గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ఎస్ఎస్ ఒకరు తప్పనొచ్చు ఒకరు రైట్ అనొచ్చు, కానీ యూ స్టాండ్ బై ఇట్. ఆ ఫిలాసఫీని జస్టిఫై చేసి ఆ ఫిలాసఫీని రిఫైన్ చేసుకోవడానికి కూడా మీకు సమర్థత పరిపక్వత ఉండాలి. ఆ స్టేజ్లో అంత మెచ్యూరిటీ పాలిటిక్స్ రావాలి. అంత మెచ్యూరిటీ పాలిటిక్స్లోకి వస్తేనే గవర్నమెంట్స్లోకి వస్తాయి. మీకు రోహిత్ వేముల డాక్యుమెంటరీ తీసినప్పుడు నా ఓపెనింగ్ కొటేషన్ ఏమి స్టార్ట్ అవుతుంది అంటే, ఓపెనింగ్ లైన్ ఏమి స్టార్ట్ అవుతుందంటే, థాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టుడే స్కూల్ బికమ్స్ ద స్కూల్ ఆఫ్ థాట్స్ ఫర్ టుమారోస్ గవర్నమెంట్స్. సో ఈరోజు పిల్లలు యూత్ వాళ్ళ థాట్స్ ఏవైతే ఉంటాయో రేపు గవర్నమెంట్ థాట్స్ అయితే అవి. ఎగ్జాక్ట్లీ. సో ఎట్లాంటి థాట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, ఎలాంటి థాట్స్ని ఎలాంటి ఒపీనియన్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇది ఓన్లీ యూత్ ఓన్లీ గవర్నమెంట్ కాదు, ఇది కంబైన్డ్గా సొసైటీ యాజ్ ఎ హోల్ నడవలసింది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. దీనికి చాలా దుర్మార్గమైన ట్రాన్స్లేషన్ తెలుగులో చేశారు, బోధించు సమీకరించు పోరాడు అని. అది వ్యవస్థీకరణ. విజ్ఞానించి ఉద్యమించాలి, వ్యవస్థీకరించాలి. ఈ ఉద్యమం వ్యవస్థీకరణ ఏంటి అంటే రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకలు చేయమని కాదు, దాని అర్థం మీటింగ్ ఆఫ్ ద మైండ్స్. ఒక యాజిటేటివ్ మైండ్ ఒక సొసైటీని రీఫ్రేమ్ చేయడానికి, సొసైటీని పునర్నిర్మించడానికి, వ్యవస్థీకరించడానికి అదొక ప్రక్రియ. దీనికి స్టాప్ ఎండ్ ఉండదు, ఇది ఫస్ట్ ఇది లాస్ట్ కాదు, ఇట్స్ ఎ సైకిల్. సో అట్లాంటి ఫిలాసఫీకి మనం సమాజాన్ని తీసుకెళ్ళాలి. సో దాంట్లో గవర్నమెంట్ అనేది ఒక చిన్న పార్ట్. గవర్నమెంట్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ, గవర్నమెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. గవర్నమెంట్ సొసైటీ రెండు వేరు కాదు, ఇట్స్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. అదేం పెద్ద ఏలియన్ బాడీ కాదు. సొసైటీలో మనం పునర్నిర్మాణం జరిగితే, సొసైటీని మనం కానీ రీఫ్రేమ్ చేస్తే, రీకన్స్ట్రక్ట్ చేస్తే గవర్నమెంట్స్ ఆటోమేటిక్గా మారుతాయి. సో గవర్నమెంట్ ఈజ్ ఎ సెకండ్ స్టెప్ స్టార్ట్స్ విత్ ద సొసైటీ. ఆ సొసైటీలో మార్పు తీసుకురావడానికి చాలామంది ఫిలాసఫర్స్, ఇంటలెక్చువల్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, రాజ్యాంగ నిపుణులు వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది, ఎందుకంటే రాజ్యాంగం మీద అటాక్స్ ఎప్పుడూ లేనన్న అటాక్స్ గత 10 ఏళ్లలో జరుగుతున్నాయి. రాజ్యాంగం మీద కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అటాక్స్ జరిగాయి, కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి జరుగుతున్న రాజ్యాంగం మీద అటాక్ బహుశా ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు, ఇంకా ముందు కూడా జరగబోదేమో. రాజ్యాంగం ఉంటుందో లేదో అనే భయంలో నాకు చాలా రోజుల నుంచి ఆ భయం నాలో ఉండిపోతుంది. ఈ రాజ్యాంగాన్ని దీన్ని మార్చేస్తారు మొత్తానికి అనే భయం నాకుంది. కమింగ్ ఇదే తెలియదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే, సొసైటీ రియాక్షన్స్ ఇలాగే ఉంటే, ఇలాంటి హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా సొసైటీ ఇలాగే ఉంటే, రేపు పొద్దున మీకు నాకు రాజ్యాంగం ఉండదు. ఇది దిస్ ఐఎమ్ సేయింగ్ విత్ హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ. దీన్ని కాపాడాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది, జర్నలిస్టుల మీద ఉంది, లాయర్ల మీద ఉంది. ఫ్రంట్ లైన్లో ఉండి చేస్తున్నాం కాబట్టి మనందరి మీద ఉంది. సో దిస్ ఈజ్ వాట్ మై అపీల్ ఈస్ టు యూ. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నైతికతని, రాజ్యాంగ విలువల్ని, చట్టం మీద అవగాహనని వీలున్నంత వరకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ వాటిని దయచేసి చెప్పండి, చెప్పే ప్లాట్ఫామ్స్ అందరికీ కలిగించండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. రైట్ సార్. మారాలి అంటున్నారు, కానీ మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాల్సినటువంటి అత్యవసరం వచ్చినప్పుడు మార్గదర్శకులుగా మీరు సమాజంలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలు దారి చూపాలని ఈ
విపత్కర పరిస్థితులు మొత్తం అంతా కూడా చల్లబడి సమాజ స్థాపన జరగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. యువత ఒక నాయకుడిని ఆరాధించడం, ఒక సినిమా హీరోని ఆరాధించడం, లేకపోతే ఇంకొకటి కాకుండా ఆ రాష్ట్ర ప్రగతి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.